ఈ సివిల్ సర్వీస్ గురించి చాలామంది మీకు చెప్పని విషయం మీకు ఇప్పుడు చెప్తున్నా ఈ వీడియోలో. చాలామంది ఈ మాట చెప్పడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే యూపీఎస్సీ అంటే అదొక అత్యున్నత స్థాయి సంస్థ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఐఏఎస్ పరీక్ష అంటే చాలా గొప్ప పరీక్ష అది. దీన్ని చాలా గొప్ప గొప్ప వాళ్ళు రాశారు. గొప్ప గొప్ప వాళ్ళు సర్వీస్‌లో వెళ్లారు. ఈ పరీక్ష గురించి ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడటానికి సాహసించరు. కానీ మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయిన విద్యార్థులు, మీ అందరికీ 17, 18 సంవత్సరాల వయసున్నది. మీకు నేను నిజం చెప్పి తీరాలి. అది యూపీఎస్సీ కావచ్చు, అది ఎంత గొప్ప సంస్థ అయినా కావచ్చు. కానీ వాళ్ళు తప్పులు చేస్తారు. ఆ తప్పేంటో ఇప్పుడు నేను మీకు చెప్పి తీరాలి. ఆ తప్పేంటంటే యూపీఎస్సీ పరీక్షలో 48 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 48 సబ్జెక్ట్స్‌లో మీరు ఏదో ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని మీరు ఈ పరీక్ష రాయాలి. 48 సబ్జెక్ట్స్. తర్వాత ఈ 48 సబ్జెక్ట్స్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని మీరు దీన్ని ఓన్లీ ఇంగ్లీష్‌లోనో రాయటం కాదు, హిందీలో రాయటం కాదు. 22 భాషలలో రాయొచ్చు. 22 భాషలలో ఏదో ఒక భాష ఎన్నుకొని 48 సబ్జెక్ట్స్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని మీరు పరీక్ష రాయాలి. ఆలోచించండి. అందరూ మీరు ఐఐటీ పరీక్ష రాశారు, నీట్ పరీక్ష రాశారు, లేదా ఎంసెట్ పరీక్ష రాయబోతున్నారు. ఈ పరీక్షలలో అది జనరల్‌గా ఇంగ్లీష్‌లోనే ఎక్కువ మంది రాస్తారు. తర్వాత కొన్ని ప్రశ్నలుంటాయి, కొన్ని ఆన్సర్స్ ఉంటాయి, ఏబీసీడీలు ఉంటాయి. మీరు అది పెడతారు. సో, ద ఎగ్జామినేషన్ ఈజ్ ఎ స్టాండర్డైజ్డ్ ఎగ్జామినేషన్. ద ఎగ్జామినేషన్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ, వెరీ స్టాండర్డ్ ప్యాటర్న్. ఈ పరీక్ష పేపర్‌కి ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్స్ ఏబీసీడీలే ఉంటాయి. మీరు అవి మీరు రాస్తారు. లేదా ఒకవేళ వేరే పెద్ద క్వెషన్స్ ఉన్నా కూడా వాటి ఆన్సర్ ఒకటే ఉంటుంది. 2, 3 ఆన్సర్స్ ఉండవు. కానీ సివిల్ సర్వీస్ పరీక్ష 48 సబ్జెక్ట్స్‌లో మీరు ఏదో ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని 22 భాషలు ఏదో ఒక భాషలో మీరు రాసేటప్పుడు ద సిస్టమ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ క్రీప్స్ ఇంటు ద ఎగ్జామినేషన్. దాంతో అదొక పెద్ద లాటరీగా తయారవుతుంది. ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ లాటరీ. దీన్ని ఎవరు చెప్పరు. ఎందుకంటే విమర్శలు ఎదుర్కొంటారని. కానీ 48 పరీక్షల్ని 22 భాషలో రాసేటప్పుడు ఇంతమందిని ఒకడు సోషియాలజీ తెలుగులో రాస్తాడు. ఒకడు సైకాలజీని హిందీలో రాస్తాడు. ఇద్దరి పేపర్స్ వేరు వేరు పరీక్ష దిద్దేవాళ్ళు దిద్దుతారు. సోషియాలజీ పేపర్‌ని ఇంగ్లీష్‌లో రాస్తే అది దిద్దే ఆయన వేరే ఆయన ఉంటాడు. తెలుగులో రాస్తే దిద్దే ఆయన వేరే ఆయన ఉంటాడు. ఒక సోషియాలజీనే. కాబట్టి ఇన్ని వైరుధ్యాల మధ్య ఈ యొక్క పరీక్షలో సమతుల్యత అనేది ఉండటం చాలా కష్టం. అందుకనే ఈ పరీక్ష ఒక లాటరీ అవుతుంది. ఇది మీరు ఇంకో రకంగా కూడా చూడొచ్చు. మీరు చూడండి, ఎవరైనా సరే మీరు ఐఐటీ పరీక్ష ఒకసారి రాశారనుకోండి. జేఈఈ పరీక్ష ఒకసారి రాశారు. లేదా నీట్ పరీక్ష ఒకసారి రాశారు. లేదా ఎంసెట్ పరీక్ష ఒకసారి రాశారు. రాసినప్పుడు మీకు లెట్ సే మీకు 600 ర్యాంక్ వచ్చిందనుకుందాం. ఈ పరీక్షను మళ్ళీ మీరు వారం తర్వాత రాశారనుకోండి. మీకు ఎంత వస్తుంది? 500 అన్నా వస్తుంది, 700 అన్నా వస్తుంది. లేదా మహా అయితే 2000 ర్యాంక్ రావచ్చు. లేదా 100 ర్యాంక్ రావచ్చు. ఏది ఏమైనా మీకొచ్చిన ర్యాంకు 1,000-2,000 మధ్యలోనే ఉంటుంది తప్ప 20,000 ఉండదు కదా! ఒకసారి ఐఐటీ పరీక్ష రాసి మీరు 500 మార్కులు 500 ర్యాంక్ సంపాదిస్తే మరొకసారి ఆ పరీక్ష మీరు రాసినప్పుడు 20,000 ర్యాంక్ రావడం సాధ్యమవుతుందా? మీకు తెలుసు అది సాధ్యం కాదని. ఒకసారి ఎంసెట్ పరీక్ష రాసి అందులో మీరు 6,000 ర్యాంక్ సాధించారనుకోండి. మరొకసారి ఎంసెట్ పరీక్ష రాసినప్పుడు 60,000 ర్యాంక్ మీకు వస్తుందా? లేదా 6వ ర్యాంక్ వస్తుందా? అవకాశం లేదు. కానీ యూపీఎస్సీ పరీక్ష మాత్రం ఈసారి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన వాడు నెక్స్ట్ టైము ఆఫ్‌కోర్స్ ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయడనుకోండి. బట్ చెప్తున్నాం, మళ్ళీ గనక రాసినట్లయితే 10,000 ర్యాంక్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లే. లేదా ఈసారి 6,000 ర్యాంక్ వచ్చిన వాడు మళ్ళీ నెక్స్ట్ టైమ్ రాస్తే సెకండ్ ర్యాంక్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లే. దేర్‌ఫోర్ I am boldly venturing to say that this UPSC examination is a lottery. లాటరీ కాబట్టి ఎవరికైనా వస్తుందని అనుకోకండి. ఎవరైనా రాయటానికి అర్హులే. లాటరీ టికెట్ కొనటానికి ఎవరైనా అర్హులే. బీఏ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, సెకండ్ క్లాస్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు, గోల్డ్ మెడలిస్టులు అందరూ ఈ పరీక్ష రాయొచ్చు. కానీ ఈ పరీక్ష ప్రిపేర్ అయ్యే విధానంలో మాత్రం మీరు కష్టపడి మీరు సోషల్ ఇష్యూస్ పైన అవగాహన పెంచుకొని మీరు
ఎక్స్‌ప్రెషన్‌ని గనక మీరు ఇంప్రూవ్ చేసుకుంటే, మీ అవకాశాలు బాగా మెరుగవుతాయి. మీ యొక్క అకాడమిక్ పెర్ఫార్మన్స్ తోటి, మీకు 10థ్‌లో వచ్చిన మార్కులతోటి, మీకు ఇంటర్మీడియేట్‌లో వచ్చిన మార్కులతోటి, లేదా మీకు ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుతోటి, లేదా మీకు ఐఐటీలో వచ్చిన ర్యాంకుతోటి, మీ సివిల్ సర్వీస్ పరీక్ష ర్యాంక్‌కి ఎటువంటి సంబంధం కూడా ఉండదని నేను చెప్పడానికి సాహసిస్తున్నాను.